హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూల్ అండ్ కర్నూల్ ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ నుంచి కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్ బేసిస్ పైన జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. సో అయితే దీనికి అప్లై చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే జూలై 16th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఆ లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టులు కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ అనే పోస్ట్కి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 35,570 రూపీస్ అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ పైన అయితే ఉంటుంది ఇది. తర్వాత స్పీచ్ థెరపిస్ట్కి వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ అయితే 40,970 రూపీస్ ఉంటుంది. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ పైన ఉంటుంది. తర్వాత సిఆర్ టెక్నీషియన్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ 32,670 రూపీస్ ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ పైన అయితే ఉంటుంది. తర్వాత ఓటీ టెక్నీషియన్ వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ సేమ్ 32,670 రూపీస్ ఉంటుంది. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకుంటున్నారు. అలాగే ఈఈజీ టెక్నీషియన్ వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ చూసుకున్నట్లయితే 32,670 రూపీస్ కాంట్రాక్ట్ బేసిస్ పైన అయితే తీసుకుంటున్నారు. తర్వాత డయాలసిస్ టెక్నీషియన్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ శాలరీ 32,670 రూపీస్ ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ పైన అయితే ఉంది. తర్వాత జనరల్ డ్యూటీ అటెండెంట్ అనే పోస్ట్కి 8 వేకెన్సీస్ ఉన్నాయి. 15,000 శాలరీ అయితే ఉంటుంది. ఇదైతే అవుట్సోర్సింగ్ పైన తీసుకుంటున్నారు. తర్వాత ఆడియోమెట్రీ టెక్నీషియన్ వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉంది. శాలరీ చూసుకున్నట్లయితే 32,670 రూపీస్ ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ పైన అయితే ఉంటుంది. తర్వాత మేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఇది 11 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ అయితే 15,000 ఉంటుంది. అవుట్సోర్సింగ్ బేసిస్ పైన అయితే ఉంటుంది. తర్వాత ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఇది ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్కే 11 వేకెన్సీస్ ఉన్నాయి. 15,000 శాలరీ ఉంటుంది. అవుట్సోర్సింగ్ పైనే ఇది కూడా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఫిజియోథెరపిస్ట్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ అయితే ఉండాలి. తర్వాత ఏపీపీఎంబీ అనేది రిజిస్టర్డ్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. తర్వాత స్పీచ్ థెరపిస్ట్కి చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. దాంతోపాటు డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ ఆర్ సర్టిఫికేట్ ఇన్ స్పీచ్ థెరపీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఉండాలి. బీఎస్సీ ఏఎస్ఎల్పి అనే ప్రోగ్రామ్ అయినా చేసి ఉండాలి. తర్వాత సిఆర్మ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఎస్సీ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ అయితే చదివి ఉండాలి. లేదంటే 2 years డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ మెడికల్ బోర్డ్ విత్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో. తర్వాత ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అలాగే ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అయితే చదివి ఉండాలి. ఏపీపీఎంబీ రిజిస్టర్డ్ అయి ఉండాలి. తర్వాత ఈఈజీ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండాలి. తర్వాత బీఎస్సీ న్యూరో సైకాలజీ టెక్నాలజీ ఈఈజీ అండ్ ఈఎన్ఎంజీ కానీ లేదంటే పీజీ డిప్లొమా ఇన్ న్యూరో టెక్నాలజీ చదివి ఉండాలి. ఏపీపీఎంబీ అయితే రిజిస్టర్డ్ అయి ఉండాల్సి ఉంటుంది. తర్వాత డయాలసిస్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. తర్వాత డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ విత్ 2 years అయితే చదివి ఉండాలి. విత్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదంటే బీఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్ చదివి ఉన్నా సరిపోతుంది. తర్వాత జనరల్ డ్యూటీ అటెండెంట్కి వచ్చేసి ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది. దీనికి కేవలం 10వ తరగతి అర్హత ఉంటే చాలు. ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు దీనికి. తర్వాత ఆడియోమెట్రీ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. తర్వాత బీఎస్సీ ఆడియాలజీ లేదంటే డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ అయితే ఉండాలి. లేదంటే బీఎస్సీ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్ ఆర్ బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీలో చదివి ఉండాల్సి ఉంటుంది. తర్వాత మేల్ నర్సింగ్ ఆర్డర్లు చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి మీకు. సో 10వ తరగతి అర్హతతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇది ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో అక్కడ 11 వేకెన్సీస్ మేల్కు ఉన్నాయి, ఇక్కడ 11 వేకెన్సీస్ ఫీమేల్కు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే
మ్యాక్సిమం అయితే 42 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. దాంతోపాటు మీకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎక్స్ట్రా 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో 42 + 5 వచ్చేసి మీకు 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అర్హత ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది, అంటే 45 ఇయర్స్. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ ఉంటుంది. సో 42 + 10 52 ఇయర్స్ వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది మీకు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ కేటగిరీ వాళ్ళకి 250 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరైతే డిమాండ్ ఆఫ్ డీటీ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇన్ ద ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ కర్నూల్ మెడికల్ కాలేజ్ కర్నూల్ అనే నేమ్ పైన మీరు డీటీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్టయితే మీకు 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు మీకు. అయితే 75 మార్క్స్ వచ్చేసి మీకు 75% మార్క్స్ వచ్చేసి మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే మీకు ఆల్రెడీ మీరు చదువుకున్న స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి 75% మార్క్స్ అయితే ఇస్తారు. తర్వాత అప్ టు 10 మార్క్స్ అనేది మీకు మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మీకు ఎవ్రీ ఇయర్ వన్ మార్క్ అనేది యాడ్ అవుతుంది. సో అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేస్తారు. తర్వాత వెయిటేజ్ ఆఫ్ 15% మార్క్స్ వచ్చేసి వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆనోరేరియం బేసిస్ ఇంక్లూడింగ్ COVID-19. సో కాంట్రాక్ట్ బేసిస్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఆనోరేరియం బేసిస్ ఇంక్లూడింగ్ కోవిడ్-19 టైంలో సర్వీస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ 15% వరకు అయితే మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. సో అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది. ఒకసారి అయితే చూసుకోండి. అది ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే 2.5 మార్క్స్, అలాగే రూరల్ ఏరియాలో వర్క్ చేసిన వాళ్ళకి 2 మార్క్స్, తర్వాత అర్బన్ ఏరియాలో 1 మార్కు. సో ఇలా వెయిటేజ్ అనేది ఇస్తారు. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్ట్ ఇనీషియల్లీ ఫర్ 1 ఇయర్ అయితే ఉంటుంది ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. సో మీరు ఏ రోజైతే జాయిన్ అవుతారో ఆ రోజు నుంచి మీకు 1 ఇయర్ వరకు అయితే ఈ జాబ్ అనేది ఉంటుంది. ఫర్దర్గా ఒకవేళ మీకు జాబ్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉంటుంది వాళ్ళకి రిక్వైర్మెంట్ని బట్టి. అప్లికేషన్తో పాటు మీరైతే కొన్ని సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్, అలాగే మీ పాస్ అయిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అవి కూడా పెట్టండి. దాంతోపాటు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టండి. మెమోస్, ఆల్ ఇయర్ మెమోస్ అన్నీ పెట్టండి. దాంతోపాటు ఏపీ మెడికల్ బోర్డుకి సంబంధించినటువంటి, లేదంటే అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్, లేదంటే ఎనీ అదర్ కౌన్సిల్ బోర్డ్స్ నుంచి మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే అవి కూడా పెట్టండి. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే ఖచ్చితంగా అవి కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే కాపీ ఆఫ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు పెట్టకపోతే మిమ్మల్ని అయితే ఓసీ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఉంటే లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అలాగే సదరం సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు సదరం సర్టిఫికేట్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఉంది, ఎవరైనా ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్లో వేకెన్సీస్ అయితే కాంట్రాక్ట్ బేసిస్ అలాగే అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే ఉన్నాయి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.